హాయ్ అండి. బాత్రూమ్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ ఉంటాం కదా! చాలా ఈజీగా, సింపుల్‌గా ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. నేను చెప్పే ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, చాలా ఈజీగా, సింపుల్‌గా ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 4 టిప్స్లో మరి మీకు ఏ టిప్స్ యూజ్ఫుల్గా అనుకుంటే ఆ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. ఈ 4 స్టెప్స్ చక్కగా ఇలా యూజ్ చేసుకుని బాత్రూమ్ క్లీన్ చేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంక సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఒక బకెట్ తీసుకొని అందులో 1 స్పూను సర్పు, 1 స్పూను బేకింగ్ పౌడర్, కొంచెం టూత్పేస్ట్, మనం యూజ్ చేసుకునే టూత్పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని అయితే వేసేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ని వేసుకున్న తర్వాత బాగా ఇలా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా అక్కడక్కడ మొత్తం కూడా అప్లై చేసేయాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా టైల్స్ మీద బాగా మొండి మరకలు అయితే ఉన్నాయండి. సో చూసారు కదా, ఈ వాటర్ అంతా కూడా నేను ఇలా హాట్ వాటర్లో ఇవన్నీ వేసుకుని కలుపుకున్నాను కదా, ఇవన్నీ కూడా మరి ఇలా వేసేసి ఆ వాటర్ అంతా కూడా ఇలా కొబ్బరి చీపురుతో మొత్తం కూడా అప్లై చేసేసాను. ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో నా చేతిలో ఉన్నటువంటి ఇది నేను బాత్రూమ్ క్లీన్ చేయడానికి టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకల్ని మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా ఇలా ఈ స్టీల్ స్క్రబ్బర్తో ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఇలా మొండి మరకలు ఉన్న చోటల్లా మనం ఎక్కువగా కష్టపడకుండా ఈ విధంగా ఈ వాటర్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం మొండిగా ఉన్న దగ్గర ఇలా టైల్స్ దగ్గర ఇలా మనం చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఒక 1 అవర్ తర్వాత నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అసలు టైల్స్ మీద ఉన్నటువంటి గార పట్టినటువంటి మొండి మరకలైనా కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. సో ఇక్కడైతే నేను ఇంకా సింక్ బేసిన్ దగ్గర కూడా ఇలా దీంతోనే క్లీన్ చేస్తున్నాను, ఆ వాటర్తోనే. చూడండి అసలు ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో. దీంతో మన షాపుల్లో దొరుకుతుంది ఇది. మనకి ఇలా అమెజాన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి. సో అంత చక్కగా క్లీన్ అయిపోతుంది. సో ఒకసారి మీరు కూడా ఇలాంటిది ఒకటి మీరు బుక్ చేసుకున్నారనుకోండి, చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. బాత్రూమ్ క్లీన్ చేయడానికి మొండి మరకలు మనం ఇలా చేతితో రుద్దాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఎంత బ్రష్ ఉన్నా కూడా, ఎంత కొబ్బరి చీపురు ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలాంటి దాంతో చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా మరి క్లీన్ అయిపోతుందండి. ఇంకా సెకండ్ స్టెప్ అయితే చూద్దాము. ఏదైనా ఒక బకెట్ తీసుకొని దానిలో 1 స్పూన్ వరకు సర్ఫ్ తీసుకోవాలి. అలానే 1 స్పూన్ ఇలా షాంపూ వేసుకోవాలండి. ఇలా షాంపూ వేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా తీసుకోవాలి. నిమ్మరసం తీసుకొని దీంట్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఇలా హాట్ వాటర్ పట్టుకోవాలి. ఇలా హాట్ వాటర్లో ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసేసుకొని ఇలా మళ్ళీ మొత్తం కూడా ఈ వాటర్ని అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేయాలి. 1 అవర్ తర్వాత ఈ విధంగా మనం ఏదైనా ఒక బ్రష్ కానీ లేదంటే కొబ్బరి చీపురు కానీ ఇలా పెట్టేసి చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి మరకలు లేకుండా గార పట్టినటువంటి మొండి మరకలు కానీ, మనకి తెలియని క్రిములు కానీ, డస్ట్ కానీ, బ్యాక్టీరియా కూడా మొత్తం కూడా క్లీన్ అయిపోతాయండి. అంత చక్కగా తొలగిపోతాయి. ట్రై చేయండి. ఇలా గార పట్టినటువంటి మొండి మరకలు మనం ఇలా చేతితో క్లీన్ చేయలేం కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ వస్తుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. అంత చక్కగా వర్క్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఈ వాటర్ అంతా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. చూడండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను. ఇలా కొబ్బరి చీపురు పెట్టి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుందని నేను కొంచెం స్పీడ్గా పెట్టి చూపిస్తున్నానండి. సో చాలామంది మరి ఫుల్ వీడియో చూడాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి నేను కొంచెం స్పీడ్గా పెట్టేశాను అనమాట వీడియో. చూశారు కదా అసలు ఎంత బురుజు అయితే వస్తుందో. అసలు ఆ బురుజుకే అదంతా మనం ఒక 1 అవర్ పాటు నానబెట్టేస్తే చక్కగా మరి ఎక్కువగా రుద్దే పని లేకుండా మూల ఉన్నటువంటి ప్రతి మూల కూడా ఆ డస్ట్ అంతా కూడా గారంతా కూడా పోయి మనకి బాత్రూమ్ అంతా చక్కగా క్లీన్ అయిపోతుంది. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. మనం బాత్రూమ్కి వెళ్ళినా కూడా చక్కగా మెరిసిపోతుందండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అస్తమానం వాళ్ళు బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు. అది మనం ఎంత వాటర్ కొట్టినా కూడా ఆ బాత్రూమ్ అనేది స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మనం ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అప్పటికప్పుడు ఈ విధంగా
మిశ్రమాన్ని మనం ఇలా హాట్ వాటర్లో కలిపేసుకొని ఒక 1 అవర్ పాటు ఆ బాత్రూమ్ అంతా వాటర్ని అప్లై చేసి 1 అవర్ తర్వాత ఈ విధంగా చక్కగా సింక్ బేసిన్ కానీ వాష్ ఏరియా కానీ బాత్రూమ్ కానీ మనకి అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయి కదండి, లోపల కానీ బయట కానీ ఈ విధంగా ఆ వాటర్ అప్లై చేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎక్కువగా మరి ఆస్తమా పేషెంట్స్ కానీ మరి నిమ్మున్న వాళ్ళు కానీ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలా బాత్రూమ్స్ కడగటానికి వాళ్ళకి కెమికల్స్ ఉన్నాయి, వాళ్ళకి భయంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే కెమికల్స్ ఉన్నాయి, వాళ్ళు మెడిసిన్స్ వేసుకునేటప్పుడు చాలా భయపడుతూ ఉంటారు బాత్రూమ్ క్లీన్ చేయాలంటే. ఇలా ఎటువంటి మెడిసిన్స్ మరి ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా మనం ఇలా అయితే బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చు. అలానే వాష్ ఏరియా కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చూపించానండి. ఇక్కడ మరొకసారి చూపిస్తున్నాను చూడండి. నేను వీడియో కోసమే ఇలా అయితే క్లీన్ చేయకుండా అలా వదిలేసాను అనమాట. చూశారు కదా అసలుకి ఎంత పాకుడైతే ఉందో. మీరు మళ్ళీ పాకట్లేదు, ఇక్కడ డస్ట్ లేదు అని అంటారని నేను వీడియో కోసమే ఇలా వదిలేసాను అనమాట క్లీన్ చేయకుండా. ఇక్కడైతే నేను ఒక పౌడర్ అయితే వేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ పౌడర్ పేరేంటో చెప్తాను. సో ఇలా ఈ పౌడర్ వేసేసి కొంచెం హాట్ వాటర్ పోసేసి కొబ్బరి చీపులతో ఇలా అనుకున్నానండి అంతే. చూశారు కదా మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను. చుట్టూరు కూడా మరి ఎంత గలీజ్గా ఉందో. ఇలా పాకుడు కానీ డస్ట్ కానీ మొల్ల ఉన్నటువంటి మొత్తం కూడా పోతుందండి. ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా మనకి తెలియని క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా మొత్తం కూడా తొలగిపోతాయి. ఇలా ఒక 1 అవర్ పాటు వదిలేసానండి. 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా కొబ్బరి చీపురు పెట్టి మొత్తం కూడా నేను ఇలా క్లీన్ చేస్తున్నాను చూడండి. నేను ఎక్కువగా రుద్దట్లేదండి, పైన ఈ విధంగా రుద్దుతున్నాను. మళ్ళీ ఇలా మొత్తం కూడా ఆ వాటర్ని ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఇలా క్లీన్ చేస్తున్నాను చూడండి. చాలా చక్కగా క్లీన్ అయిపోతుందని. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా ఒక్క పౌడర్ వేస్తే చాలండి. ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఈ ఒక్క పౌడర్ ఉంచుకున్నారనుకోండి, బాత్రూమ్ ప్రతి మూల మెరిసిపోతుంది. ఎటువంటి క్రిములు లేకుండా బ్యాక్టీరియా లేకుండా అన్నీ కూడా తొలగిపోతాయి. ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి. సో అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట. మనం ఎక్కువగా ఖర్చు పెట్టుకొని మరి కెమికల్స్ అని ప్రొడక్ట్స్ అని తెచ్చుకుంటూ ఉంటాము. ఎంత డబ్బు ఖర్చు చేసినా మనకి ఎంత ఇది ఉండదండి. ఎందుకంటే ఇది చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట ఈ ఒక్క పౌడర్ వేస్తే. అది ఏంటనేది చెప్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకా థర్డ్ స్టెప్ చూద్దామండి. థర్డ్ స్టెప్ అనమాట. ఇలా నేను ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్స్ కానీ మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి. ఇక్కడ నేను ఒక 3 తీసుకున్నాను. 3 తీసుకొని ఇలాగ మెత్తగా పౌడర్లా చేసుకున్నాను. ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, మనం బట్టల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. నాప్కిన్ బాల్స్ ఒక బాల్ తీసుకొని మెత్తగా పౌడర్లాగా చేసేసుకొని ఇలా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ముందుగా ట్యాబ్లెట్ పౌడర్ వేసాను కదండి, ఇప్పుడు నాప్కిన్ బాల్ పౌడర్ కూడా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. బేకింగ్ పౌడర్ తీసుకున్న తర్వాత కొద్దిగా డెటాల్ వేసుకోవాలండి. అలానే కొద్దిగా షాంపూ, అలానే కొద్దిగా కంఫర్ట్. అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మనకి తెలియని డస్ట్ మరి క్రిములు బ్యాక్టీరియా అంతా పోవడానికి ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్స్ అలానే మనకి బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి 2 కూడా చక్కగా వర్క్ అవుతాయండి. అలానే మంచి స్మెల్ కోసం మరి కంఫర్ట్, షాంపూ, అలానే మనం ఇలా బట్టలు యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్ కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా వర్క్ అవుతుంది. మంచి స్మెల్ అయితే వస్తాయండి. సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ పోసేసి మొత్తం కూడా ఈ విధంగా ఇలా ఈ బౌల్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఈ లిక్విడ్ని మనం ఇలా అటాచ్డ్ బాత్రూంలో కానీ లేదంటే బయట వాష్రూమ్స్ ఉంటాయి కదా, అందులో వేసేసి ఇలా క్లీన్ చేసినా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇలా ఈ వాటర్ పోసుకుంటూ ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ ఇలా టైల్స్ మనం ఈ విధంగా టాయిలెట్స్లో పోసేసినా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. బాత్రూమ్ అంతా కూడా చక్కగా మెరిసిపోతుందండి. ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈజీగా ఈ 3 స్టెప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, మీరు చక్కగా అసలు బాత్రూమ్ ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదు, అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్స్ మనం పడేస్తూ ఉంటాం కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి, కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత నైట్ టైంలో ఒక ట్యాబ్లెట్ కిచెన్ సింక్లో వేసేసిన వీటి ఘాట్ స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకొక టిప్ను కూడా షేర్ చేస్తున్నానండి. ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్
ట్యాబ్లెట్స్ని పడేయకుండా చక్కగా మనం ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కల మొదటన ఇలా ఈ ట్యాబ్లెట్స్ కరగబెట్టేసి ఆ వాటర్ని పోస్తే మంచి క్రాప్ ఉంటుంది. పువ్వులైనా అలానే మనకి కాయగూరలైనా ఏదైనా మంచి క్రాప్ అయితే ఉంటుందండి. ట్రై చేయండి. సో ఈ 2 టిప్స్ కూడా మంచి చక్కగా యూజ్ అవుతాయండి. ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ మనం పడేస్తూ ఉంటాం కానీ ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలానే మనం గిన్నెలు కడిగేటప్పుడు కూడా నైట్ టైంలో గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత రోజుకు ఒక ట్యాబ్లెట్స్ చొప్పున కిచెన్ సింక్లో వేసేసిన వీటి ఘాటు స్మెల్కి మనకి ఎక్కువగా బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. సో ఇప్పుడు చూశారు కదండి అసలు ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఈ విధంగా మనం ఇలా అటాచ్డ్ బాత్రూమ్స్ కానీ బయట టాయిలెట్స్ కానీ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్స్ చాలా చక్కగా యూజ్ అవుతాయండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా స్మెల్ పీల్చారనుకోండి లేనిపోయినవి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మన బాత్రూమ్ అనేది మంచి స్మెల్ రావాలి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి. అలానే మన ఇంట్లో కానీ బాత్రూంలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉండాలి అంటే ఇలా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. వీటి ఘాటు స్మెల్కి మళ్ళీ బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. జిప్లాక్ కవర్స్ అయితే అందరిలో ఉంటూ ఉంటాయి కదండి. జిప్లాక్ కవర్ తీసుకొని దానిలో రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ ఒక 3 స్పూన్స్ తీసేసుకొని ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ తీసుకుని ఇందులో వేసేసుకొని దీనిలో కొద్దిగా షాంపూ, నాప్కిన్ బాల్ ఉంటుంది కదండి, బట్టల్లో యూజ్ చేసుకునే నాప్కిన్ బాల్ మనం స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ బాల్ కూడా మెత్తగా పౌడర్లా చేసుకుని ఇందులో కలుపుకోవాలి. అలానే కొద్దిగా కంఫర్ట్, కొద్దిగా షాంపూ, ఈ 4 బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇలా జిప్లా కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని ఇలా బాత్రూంలో కానీ బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ ఇలా కిచెన్లో కానీ పెట్టేసామనుకోండి చక్కగా మంచి స్మెల్ వస్తుంది. ఎటువంటి మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసుకొని రూమ్ ప్రైజ్లని ఇవన్నీ కొనుక్కొస్తూ ఉంటాము. అలా కాకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే రూమ్ ప్రైజ్నర్ లాగా చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మనం వేలకు వేలు పెట్టి ఎక్కువగా ప్రొడక్ట్స్ తెచ్చుకొని ఇలా పెట్టుకోకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఒక సిజర్ తీసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఇక్కడ నేనైతే బాత్రూంలో పెట్టుకుంటున్నానండి. సో మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా కూడా ఉంటుంది. సో ఇలా మీరు కిచెన్లో ఒకటి, అలానే బెడ్రూమ్స్లో ఒకటి, అలానే బాత్రూంలో ఒకటి ఈ విధంగా పెట్టేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. వీటి ఘాటు స్మెల్కి ఎక్కువగా మనకి బల్లులు కానీ నిజంగా చెప్తున్నానండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఉంటుంది. బల్లులు బొద్దింకలు ఇలాంటివి చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. ఇది 4th స్టెప్ అనమాట. మరి ఈ స్టెప్లో మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఇలా ఈ 4 టిప్స్లో మీకు ఏ టిప్స్ యూస్ఫుల్ అనుకుంటే ఆ టిప్స్ అయితే ఫాలో అయిపోండి. ఇంకా నేను లాస్ట్లో చెప్తానన్నాను కదండి, ఈ పౌడరు ఇది బ్లీచింగ్ పౌడర్ అండి. మన కిరాణా షాపుల్లో దొరుకుతుంది, ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎక్కడంటే అక్కడ దొరుకుతాయండి. కొంచెం మనం కాస్ట్ ఎక్కువ ఉన్నది బ్లీచింగ్ పౌడర్ తెచ్చుకుంటే అసలు మనం ఎక్కువగా ఏది వేసే పని లేదండి. ఇది ఒక్క పౌడర్ వేస్తే చాలు, బాత్రూమ్ అంతా కూడా చక్కగా మెరిసిపోతుంది అనమాట. ఎటువంటి ఎక్కువ కెమికల్స్ కూడా దీనిలో ఉండదండి. సో ఇలా నేను ఒక బకెట్లో ఒక 4 స్పూన్స్ వేసేసి దీంట్లో బాగా హాట్ వాటర్ అయితే పట్టుకున్నానండి. ఇలా హాట్ వాటర్ మొత్తం కూడా ఇలా టైల్స్ మీద మూల మొత్తం కూడా అప్లై చేసేసి ఇలా కొబ్బరి చీపురు పెట్టి మొత్తం కూడా అప్లై చేసేసి బాగా ఒక్కసారి రుద్దేశానండి. ఇలా రుద్దేసి చీపురు పెట్టి మొత్తం కూడా ఇలా ఈ వాటర్ అంతా అప్లై చేసి చీపురు పెట్టి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసాను. అంటే ఇదంతా కూడా ఒకసారి రుద్ది అలా వదిలేసాను. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా టైల్స్ మీద ఎంత మొండి మరకలు అయితే ఉన్నాయో ఆ మొండి మరకలు ఇలా ఒక 1 అవర్ పాటు ఆ వాటర్ అంతా అప్లై చేసి కొబ్బరి చీపురుతో ఇలా పైన ఒకసారి రుద్దేశానండి. చూశారు కదా, అసలు ముందు మీరు చూసినప్పటికీ ఇప్పటికే మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. 1 అవర్ తర్వాత ఈ విధంగా కొబ్బరి చీపురు పెట్టి క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఈ ఒక్క పౌడర్ చాలండి, మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉన్నదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసేయచ్చు. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. మనం బాత్రూమ్ కడగాలంటే ఒక టాస్క్
లాగా ఉంటూ ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు మనం ఎంత పనైనా చేస్తూ ఉంటాం కానీ ఇలా బాత్రూమ్‌కి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడుతూ, కష్టపడుతూ ఉంటాం కదండీ! ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది. ఇలా మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా ఈజీగా బాత్రూమ్ అయితే క్లీన్ అయిపోతుంది. నిజంగా చెప్తున్నానండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాగా ఆ బ్లీచింగ్ పౌడర్‌ని హాట్ వాటర్‌లో కలిపేసి ఇలా బాత్రూమ్ అంతా అప్లై చేసి తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోతుందో. మీరు ఫస్ట్‌కి ఇప్పటికే చూడండి ఎంత డిఫరెన్స్ అయితే వచ్చిందో. ఇలా మొండిగా ఉన్నటువంటి మరకలంతా కూడా చక్కగా మొత్తం కూడా తొలగిపోయాయండి. చూడండి అసలు ఎంత చక్కగా మెరిసిపోతుందో. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ టిప్స్ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.